ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవా, నీకు వందనాలు. కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని నాయన వచ్చిన నీ బిడ్డలందరూ దీవించండి. ఈ జనవరి నెలలో 2వ ఆదివారమున మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచి ప్రోత్సహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒకసారి రూతు గ్రంథాన్ని చూద్దాం. రూతు గ్రంథాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయము రూతు గ్రంథము, పేజీ నెంబరు 221 నెంబర్ పేజీ, 221 నెంబర్ పేజీ. రూతు గ్రంథము 1వ అధ్యాయము మొట్టమొదటి 5 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరి కుమారుల పేర్లు మహులోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరి కుమారులు నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత వారిద్దరూ చనిపోయి కాగా ఆ స్త్రీ ఇద్దరు కుమారులను లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. ఇంకోసారి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఈ రూతు గ్రంథంలో మరి నయోమి ఎలీమెలెకు అనేటువంటి ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాసంలో ఇశ్రాయేలీలు, మంచి దేవుని ఆజ్ఞలను పాటించేవారు. వారికి కలిగి ఉన్న దానిలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. వారికి ఉన్నదాన్ని దానం చేస్తూ మంచి భయము భక్తి కలిగిన వారు. అయితే ఈ యూదయ దేశపు బెత్లెహేము ఎఫ్రాతాకు దగ్గరగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేము అనే ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజులలో న్యాయాధిపతులు ఏలేటువంటి దినాలట. అయితే ఆ ప్రాంతానికి అంతటి కూడా కరువు వచ్చిందట. కరువు వచ్చేసిందట. కరువు వస్తే మరి ఆ కరువులో ఎలా ఉండగలరు? కాబట్టి ఆ కరువు నుండి తప్పించుకోవటానికి, ఆ భయంకరమైన కరువు నుండి విడిపించబడటానికి చివరకు తమ ప్రాణాలను చేతపట్టుకొని
తల్లి తండ్రి ఇద్దరు కొడుకులను తీసుకొని వారు మోయాబు దేశానికి వెళ్ళారట. అంటే ఎంత భయంకరమైన కరువు వచ్చి ఉండొచ్చు అంటే ఆ ప్రాంతంలో నివసించక, ఆ భూభాగం పండక, ఆ భూభాగంలో ఏమి తినడానికి దొరకలేదు కాబట్టి వారు తమ పిత్రార్జితమైన భూములను, ఆస్తులను, వారు నివసించిన గ్రామాన్ని, ఆ దేవుడు ప్రేమించినటువంటి ఆ ప్రాంతాన్ని, భూభాగాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు వేరే ఒక దేశానికి వెళుతున్నారంటే వారు ఎంతగా బాధపడుతున్నారో, ఎంత కరువుని వారు చూచారో. తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి కాబట్టి వారి స్వాస్థ్యము, వారి భూభాగము, వారు నివసించిన ప్రాంతం అంతటినీ కూడా వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారట. ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు దేశానికి వెళ్ళినటువంటి ఈ ప్రజలు అక్కడికి వెళ్ళారు, మంచిదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఈ కరువు నుండి తప్పించబడి, ఈ కరువు నుండి తప్పించబడి బ్రతుకుదామని వెళ్ళారు. అంతేనా? అంతే, నీకేమన్నా ఉందా బ్రతకడానికి? కదా ఇక్కడ కరువు వచ్చింది కదా, ఈ కరువు నుండి తప్పించబడి అక్కడ బ్రతుకుదామని ఈ యొక్క ఎలీమెలకు, ఆ యొక్క నయోమి ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్ళిపోయారు బ్రతుకుదామని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ మోయాబు దేశంకి వెళ్ళిన తర్వాత మరి ఇద్దరు కొడుకులకి పెళ్లి చేశారట ఆ దేశపు స్త్రీలను. మంచిదే. ఇప్పుడు ఎంత అయ్యారు? వీళ్ళు నలుగురు వెళ్ళారు కదా, అక్కడ ఒక ఇద్దరు తెచ్చుకున్నారు, 6 అయ్యారు కుటుంబం. 6 కుటుంబంతో కొంతకాలం బాగా నివసిస్తూ జీవిస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ఇంటి యజమానుడు చనిపోయాడు. ఇంటి యజమానుడు చనిపోయినప్పుడు మరి ఇప్పుడు ఉన్న ఆ 6గురిలో ఒక వ్యక్తి చనిపోగానే మరి 5గురు కూడా బాధపడుతూ ఉన్నారట. 5గురు కూడా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇంటి యజమానుడు వెళ్ళిపోయాడే, ఇంటి పెద్ద ఆయన వెళ్ళిపోయాడే, సుఖంగా బ్రతుకుదామని ఎక్కడికి వస్తే ఇంటి యజమానుడు వెళ్ళిపోయాడు అని వారు ఇంకా చాలా బాధపడుతున్నారు. ఇంకా కొద్ది కాలమైన తర్వాత వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, పెద్దోడు చనిపోయాడు. వాడు చనిపోయిన కొద్ది రోజులకే చిన్నవాడు చనిపోయాడు. కుటుంబంలో ఎంత అలజడి, ఎంత బాధ, ఎంత దుఃఖం. కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన కొద్ది దినాలకు పెద్ద కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు చనిపోయిన కొద్ది దినాలకు చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఇక ఎంత బాధపడుతున్నారు. ఇక నలుగురుగా పోయి అక్కడ ఉన్న ఇద్దరిని తెచ్చుకున్నారు, 6గురు అయ్యారు. 6గురిలో 3 మగవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు 3 ఆడవాళ్లే మిగిలారు. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే కరువును తప్పించుకోవటానికి, ఆకలి బాధ తీర్చుకోవడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరిగిందట? విషాదం జరిగింది. ఇక్కడ స్వాస్థ్యాన్ని వదిలిపెట్టారు, దేవుని వదిలిపెట్టారు, దేవుని ప్రజలను వదిలిపెట్టారు, వారు నివసించుతున్న ఇంటిని వదిలిపెట్టారు. అన్ని వదిలిపెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి పట్టణ బోధిని కడుపు నింపుకొని ప్రాణాలను కాపాడుకుందామని వెళితే అక్కడేం జరిగిందంట? ఇంటి యజమానుడు చనిపోయాడు. ఆ తర్వాత అందరు దుఃఖ సాగరంలో ఉంటున్న ఆ టైంలో పెద్ద కుమారుడు కూడా చనిపోయాడు. మరలా అందరికి దుఃఖం వచ్చేసింది, అందరు ఏడుస్తూ ఉన్నారు. ఆ దుఃఖ నివారణ అయిపోకదలికే మరలా చిన్న కుమారుడు 3వ వ్యక్తి కూడా చనిపోయాడు. ఇంకా దుఃఖ సాగరంలో నింపబడ్డారు. ఆదరించే మగదిక్కే ఆ కుటుంబంలో లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో ఈ యొక్క 6వ వచనం 7వ వచనానికి వచ్చరికి యెహోవా బెత్లెహేమును ఇశ్రాయేలీయులను దర్శించాడనేటువంటి మాటను వారు విన్నారట. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అని వార్తను మోయాబు దేశంలో నయోమి విన్నదట. అంటే ఇప్పుడు కరువు వచ్చినా, ఇప్పుడు బాగలేకపోయినా ఏదో ఒక టైంలో దేవుడు దర్శిస్తాడు అనేటువంటి నిరీక్షణ లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. నిరీక్షణ లేకుండా వెళ్ళిపోయి ఉన్నదంతా కూడా ఆ ఆశ కలిగి ప్రాణాలను దక్కించుకుందామని వెళ్ళినటువంటి కుటుంబానికి అంతా పతనమే. అన్ని రకాలుగా నష్టపోయారు, అన్ని రకాలుగా కోల్పోయారు. కానీ వారి జీవితంలో ఏమీ మిగల లేకుండా పోయింది, అంతా నష్టపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకని? దేవుని యొక్క భూభాగాన్ని వదిలిపెట్టారు, వారు తమ స్వాస్థ్యాన్ని వదిలిపెట్టారు, వారు ఆ దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి మోయాబు దేశానికి వెళ్ళి
దేవుని ప్రజలు కాని వారితో వియ్యముంది. అక్కడ సుఖంగా ఉందాం అనుకున్నారు, కానీ అక్కడ వారికి సుఖము దొరకలేదు. కానీ కష్టము, నష్టము, బాధ, శ్రమ, నిట్టూర్పు, ఏడ్పే మిగిలింది వారి జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం ఒకసారి. మనం న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఏంటంట? ఆ కాలమందు, అది ఎలాంటి కాలమట? న్యాయాధిపతుల కాలంలో దోచుకునే వారి చేతిలో నుండి వారిని విడిపించడానికి న్యాయాధిపతులను పుట్టించారట. దోచుకోవటం అంటే ఏంటి? మనం సంపాదించిన సంపాదన అంతటిని కూడా వేరొకరు వచ్చి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారట. మనం కష్టపడి సంపాదించినటువంటిది, మనము కష్టపడి ధాన్యాన్ని సంపాదిస్తే, మనము కష్టపడి ఎండిని సంపాదిస్తే, మనము కష్టపడి బంగారాన్ని సంపాదిస్తే, మనము కష్టపడి ధనాన్ని సంపాదిస్తే, దోచుకునేవారు వచ్చి దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టము ఎవరు దోచుకుంటున్నారు? ఎందుకు దోచుకుంటున్నారు? దోచుకోవటానికి గల కారణం ఏమిటి? ఆ కాలంలో ఇశ్రాయేలీయులు దోచుకుని వారి చేతిలో నుండి న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడట. అంటే న్యాయాధిపతులు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పి మీరు దేవుని మాట వినండి అని చెబితే ఆనాటి ప్రజలు దేవుని మాటలు వినలేకపోతున్నారట. పెడచెవులు పెడుతున్నారట. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారికి ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు. విశ్రాంతి దినాలను పాటించకుండా, అంటే ఆదివారం కూడా పనులు చేసుకుంటున్నారంట వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడంట? కింద వచ్చిన మనం చూస్తే 16, 17 చూద్దాం మనం ఒకసారి. తర్వాత తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వారికి నమస్కరించి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని మాటలను ఉల్లంఘించి దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, అంటే తమ ఇష్టానుసారముగా జీవించటం ప్రారంభించారట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని నమ్మిన తరువాత దేవునిచ్చే ఆజ్ఞను మనం పాటించాలి. అదే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనం చెప్తాడు. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినం అనేటువంటిది మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలంట. ఎంతో కష్టమైతే తప్ప, లేకపోతే ఏం చేయాలంట? ఆదివారం రోజంట విశ్రాంతి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? అది దేవుడు పరిశుద్ధపరిచాడు. అది పరిశుద్ధమైన దినము. దేవుడు ఆయన సన్నిధితో దిగి వచ్చే సమయం అంటది. కాబట్టి 20వ అధ్యాయం 11వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచండి. అంటే ఈ దినం ఎలాంటిదంట? ఆశీర్వదించిన దినం ఇది. ఇది పరిశుద్ధపరిచినటువంటి దినము. ఈ దినములో ఒకవేళ మనం దేవుని సన్నిధిలో కనిపించకపోతే ఇది ఏం పోగొట్టుకుంటామంట? దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామంట. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి దూరమైపోతూ ఉంటాం. దేవుణ్ణి పక్కన పెట్టినట్లు అయిపోతాం. అందుకనే వారు ఇశ్రాయేలీయులను దోచుకుని వారి చేతిలో నుండి ఏం చేస్తున్నారంట? కొంతమంది వచ్చి దోచుకుంటూ ఉన్నారంట. ఊరి మీద పడి వారి కష్టార్జితమును దోచుకుంటూ ఉన్న ఆ టైంలో దేవుడట న్యాయాధిపతులను పుట్టించి దోచుకుని వారి చేతిలో నుండి వారిని
విడిపించటానికి, రక్షించాలని, వారి ఆస్తిని వారు పొందుకోవాలని, వారి ఆస్తిని వారు అనుభవించాలి అని దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడంట. అంటే ఈరోజు మనకు దేవుని యొక్క సేవకులను ఎందుకు ఇచ్చాడంట? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, చదవడానికి, మన కొరకు ప్రార్థన చేయడానికి, లేక మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి, లేక దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధించటానికట మన కొరకు న్యాయాధిపతులను ఆ రోజుల్లో నియమించినట్లుగా ఈరోజు దేవుని యొక్క సేవకులను మనకు ఏర్పాటు చేశాడట. మరి వారట మన ఆస్తిని, ఆనాటి ఇశ్రాయేలు యొక్క వారి ఆస్తిని కూడా దోచుకుంటున్నారంట. ఒకవేళ మనం ఆలోచిద్దాం, మనం సంపాదించిన సంపాదన ఎవరు దోచుకుంటున్నారు, మన కష్టార్జితాన్ని ఎవరు దోచుకుంటున్నారు అని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే వాటి నుండి విడిపించటానికి, మన కష్టార్జితమును దోచుకునే వారి చేతిలో నుండి మనం విడిపించబడాలి అంటే మనం ఎక్కడికి రావాలంట? ఈ పరిశుద్ధపరచబడినటువంటి ఈ దినానికి రావాలి. ఈ దినములో ప్రవేశించాలి. ఈ దినములో మనం ప్రభునామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని విడిపించే దేవుడిగా ఉంటాడు, మనల్ని రక్షించే దేవుడిగా ఉంటాడు, మనకు కలిగిన సమస్తాన్ని కూడా దీవించే దేవుడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి మనం లేవియా కాండాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డారు. అదొకసారి తెలుస్తుంది కదా, ఇంకోసారి లేవియా కాండము 26వ అధ్యాయము 25వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు ఆనాటి భక్తుడు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేవియా కాండం 26వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మీ మీదికి ఖడ్గము రప్పించదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదను. నేను మీ శత్రువుల చేతికి అప్పగింప. ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకని 24వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. నేను కూడా మీకు విరోధముగా. ఎవరంట నడిచేది? దేవుడే. ఎందుకని దేవుడు విరోధంగా నడుస్తున్నాడంట? అందరోసారి తెలుస్తుంది కదా. ఇంకోసారి ఎందుకు మానవులకు దేవుడు విరోధంగా నడుస్తా ఉన్నాడు? కారణం ఏమిటి అంటే మానవులు దేవుని మాటను వినడం లేదు, దేవుని మీద నిత్యము తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అంటే వారు ఏమి చేయాలనుకుంటున్నారు అది చేస్తా ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు, దేవుని యందు భక్తి ఉంచట్లేదు, దేవుని యందు నమ్మకం ఉంచట్లేదు. దేవుని సన్నిధికి, ఇది దేవుని సన్నిధి పవిత్రమైంది, పరిశుద్ధమైందని గుర్తుంచుకోలేకపోవటం ద్వారా ఏం జరుగుతుందంట? దేవుడు అంటున్నాడు, నేను మీకు విరోధినయ్యాను, ఎందుకంటే మీరు నా మాటలు వింటలేదు. దేవుడు కూడా అంట ఏంటంట, శ్రమలతో పాటు దేవుడు కూడా మనకేమై ఉన్నాడంట? విరోధి అయి ఉన్నాడంట. ఒక పక్క 24వ వచనం చూసినట్లయితే నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మును దండించదు. ఏంటంట? దేవుడు కూడా మనకు విరోధంగా ఉంటున్నాడు. ఎందుకని? దేవుని మాట వినలేకపోతున్నాం కాబట్టి, దేవుని మాట లక్ష్య పెట్టలేకపోతున్నాం కాబట్టి దేవునికి విరోధంగా ఆనాటి ప్రజలు ఉన్నారు. ఈనాడు మనం కూడా దేవుని మాటలు వినలేకపోతా ఉన్నాం, గ్రహించలేకపోతున్నాం, ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అలా అంటూ వచ్చిన తర్వాత 25వ వచనంలో మీకు విరోధముగా ఖడ్గాన్ని రప్పిస్తాడు. ఏంటంట? ఖడ్గాన్ని రప్పిస్తాడట. ఎవరి మీదకి? తన ప్రజల మీదకి. ఎందుకని? దేవుని మాట వినకపోవటను బట్టి మనము బిలామును గురించి మనం గమనించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏంటంటే ఆయన గాడిద మీద పెడతా ఉన్నాడు.
ఆకాశము నుండి దిగి వచ్చిన దేవదూత ఆకాశానికి భూమికి మధ్య ఎత్తుగా నిలబడి ఆ వరలో నుండి ఖడ్గము తీసి బిలామును చంపటానికి తన ఖడ్గము తీసి నుంచుందంట దారిలో. కానీ ఎవరున్నారు అక్కడ? గాడిద చూసిందంట. గాడిద చూసి అలాగే కూరబడిపోయిందట. చూచారా? ఆయనట ఖడ్గానికి ఆజ్ఞాపిస్తాడట. ఖడ్గం ఏం చేసింది? ఊరుకుంటుందా? ఖడ్గం వస్తే అది వచ్చి అన్ని గాయాలు చేసి మనుషులకు గాయాలు పెట్టి చంపేసింది కదా. దేవుడు మానవులకు విరోధంగా ఉంటాడట. ఎందుకంటే దేవుని మాట వినకపోతే. అలాగే ఖడ్గాన్ని పంపిస్తాడట. ఆ ఖడ్గము మనకు బాధను, కష్టమును, నష్టమును తీసుకొని వస్తాడట. ఇప్పుడు ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలు ప్రజలు బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట? ప్రాణాన్ని రక్షించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళారు. కానీ మరి అక్కడ ఏం సంపాదించుకున్నారు? 2 కోడళ్ళను మాత్రం సంపాదించుకున్నారు. కానీ ఏం పోగొట్టుకున్నారంట? తండ్రిని పోగొట్టుకున్నారు. 2 కొడుకులను పోగొట్టుకొని నయోమి ఒక్కతే మిగిలిపోయిందంట. అంటే ఆమె ఏం సంపాదించుకుందామని పోయింది? ప్రాణాలను దక్కించుకుందాం, కొడుకులకు పెళ్లి చేసి పిల్లా పాపలతో ఈ దేశంలో ఉందామనుకొని పోయింది. మంచి ఆలోచనే, మంచి అవగాహనే. కానీ అక్కడికి పోయిన తరువాత అంతా ఎదురు తిరిగింది. నష్టం వస్తుంది, నష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది, ఏడుస్తుంది. ఇక ఎవరు నా జీవితంలో లేరే. అయ్యో నా భర్తను నేను కోల్పోయానే, అయ్యో నా పెద్ద కొడుకును కోల్పోయానే, నా చిన్న కొడుకును కోల్పోయానని ఏడుస్తూ ఉన్నది. కానీ ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని? న్యాయాధిపతుల చేతిలో నుండి విడిపించడానికి న్యాయాధిపతులను పుట్టించిన దేవుడు. అంటే ఈ కుటుంబం పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అంటే కొద్ది రోజులు కరువు వచ్చిందని పారిపోవటమేనా దేవుని వదిలిపెట్టి? కొద్ది రోజులు కష్టం వచ్చిందని దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవటమేనా? అలా వెళ్ళిపోవటం ద్వారా మరి చివరకు ఒకవేళ ఎండిపోతే ఇలాంటి కష్టాలు, ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరు రక్షించగలరు? దేవుడే మనకు విరోధి అయి తన ఖడ్గాన్ని పంపిస్తే మనల్ని, ఈ మానవ జాతిని ఎవరు రక్షించగలరు? ఇశ్రాయేలీయులను ఎవరైనా రక్షించగలరా? ఎవరు రక్షించలేకపోయారు. అలాగే ఈనాడు ప్రభువుని నమ్ముకున్న మనల్ని ఎవరు రక్షించగలరు? కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనం ఉండాలి అని ఈ యొక్క ఉదయకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చూద్దాం. అందరూ సార్ తెలుస్తుంది కదా? ఇంకోసారి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విని ఎడల, నీ దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన వినిన ఎడల ఈ శాపం వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శిలువబడదువు, పొలములో నీవు శిలువబడదువు. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు నీ గర్భఫలము భూమి పంట ఆవులు నీ గొర్రె మేకల మందల శిపింపబడును. ఏంటంటే ఇక్కడ అన్ని శిపించబడుతున్నాయి. ఎందుకని? నడుచుకోకపోతే. దేవుని ఆజ్ఞను మనం ఎప్పుడైతే నడుచుకోవటం లేదో అప్పుడేమంట? శిపించబడుతున్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొట్టమొదటి చూస్తే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడలా, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడలా, అంటే ఆచరించిన ఎడలా, మీరు ఇంటే, మీరు గ్రహిస్తే, మీరు పాటిస్తే ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. నీవు ఇంటిలోనికి పోయినప్పుడు దీవించబడతావు, పొలములోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ పిండి పిసుకు నీ తొట్టి
దీవించబడుతుందని చెప్పిన దేవుడు ఈ 15వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నీవు దేవుని మాట వినలేదు కాబట్టి, నీవు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి ఏంటంట, నీవు పొలములోనికి వెళ్ళినప్పుడు శపించబడతావు, ఇంటిలోనికి వచ్చినప్పుడు శపించబడతావు, నీ పిండి పిసుకు నీ తొట్టి శపించబడుతుంది, నీ గర్భఫలము శపించబడుతుంది. చూచారా? అందరూ ఒకసారి తెలుసుకోండి కదా, ఒకసారి ప్రియ దేవుని వెళ్ళారా. ఇప్పుడు ఈమె తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళింది దూరంగా. ఎందుకు వెళ్ళిందంట? సుఖంగా బ్రతుకుదామని, సుఖంగా బ్రతుకుదామని వెళ్ళింది. మరి ఏమి సంపాదించుకుంది అక్కడ? ఏమి సంపాదించుకుంది? ఆమె గర్భఫలము శపించబడింది. ఆమె గర్భాన పుట్టిన బిడ్డలు చనిపోయారు. కాబట్టి మరి ఏం సంపాదించుకుంది ఆమె తన జీవితంలో? అన్నీ పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులను పోగొట్టుకుంది కదా. చివరకు కోడలిద్దరిని పిలిచమ్మా, మీరు వెళ్ళి మీ ఇళ్ళకెళ్ళి మరి మీరు పెళ్లి చేసుకొని సుఖంగా మీ ఇళ్ళ దగ్గర ఉండండి అంటే, వార్పు అని ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అని ఆమె వెళ్లకుండా మరి ఈమెతోనే అత్తతోనే ఉండి మరి స్వజనులకు మరలా తిరిగి బెత్లెహేముకి వచ్చి తన జీవితాన్ని, తన సాక్ష్యాన్ని, తన జీవితంలో తన సాక్ష్యాన్ని స్థిరపరుచుకుంది. ఆమె ఎక్కడికి వచ్చిందంట? రూతు ఆశీర్వదించబడిన భూమి దగ్గరకు వచ్చింది, ఆశీర్వదించబడిన ప్రాంతానికి వచ్చింది, ఆశీర్వదించబడినటువంటి దీవెనకరమైనటువంటి భూభాగంలోనికి వచ్చింది, దేవుని నివసించే ప్రాంతానికి వచ్చింది, ఆశీర్వదించబడిన ఆ రొట్టెల శాలైన బెత్లెహేములోనికి అడుగు పెట్టింది ఆమె. మరి వీళ్ళు ఎక్కడికి అడుగు పెట్టారు? శపించబడిన ప్రాంతానికి, దేవుడు పోవద్దన్న ప్రాంతానికి, అక్కడికి పోతే మీరు చెడిపోతారన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి ఈ నయోమి మరి నష్టపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళవద్దు అంటాడు. అయితే మనం ఏం చేస్తాం? అక్కడికి వెళతాం, కొన్ని నష్టాలను, కష్టాలను, బాధలను తెచ్చుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభువా ఫలానా చోటకి వెళ్తా ఉన్నాను, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడినట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వెళ్ళమంటే వెళ్ళి మరి మనం చేయవచ్చు. కానీ దేవుని అనుమతి లేకుండా ఏదో సమస్య వచ్చిందని మనం కొన్నిసార్లు తొందరపడి వెళ్ళిపోతే ఆ తరువాత వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అటన్నిటిని కూడా మనం తట్టుకోలేనంతగా కదా ప్రియ దేవుని బిడ్డ. అందరూ ఒకసారి తెలుసుకోండి కదా, ఇంకోసారి. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఆ దోచుకునే వారి చేతుల నుండి విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడట. అంటే దేవుడు మనం దోచబడడం, మనం పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. రెండవదిగా ఈ లేవియా కాండంలో 26వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఇక్కడేం రాయబడిందంట? మనము దేవుని యొక్క దినాన్ని, మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలట. లేనట్లయితే మన మీదకి కొన్ని శాపాలు వస్తూ ఉంటాయట. ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు కదా, 28వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి దీవెనలు చెప్పాడు. 15వ వచనానికి వచ్చేటప్పటికి ఏంటంట? నీవు దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటలకు లోబడకపోతే ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే, విన్నదా దేవుని మాట? ఈ నయోమి అనే కుటుంబం విన్నదా? లేకపోయింది. కరువు వచ్చిందని అక్కడ ఉన్న ప్రజలందరూ ఉన్నారు అక్కడే. ఈమె రక్షించుకుందామని తన భర్తను, తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె దేవుని మాట వినలేకపోయింది, దేవుని మాటకు లోబడలేకపోయింది, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోవటం ద్వారా కష్టము, నష్టము, బాధ, శ్రమను, భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులు పోగొట్టుకుంది. అందుకంటాడు ఇక్కడ, నీ గర్భఫలము శపించబడుతుంది, నీ భూఫలము శపించబడుతుంది అంటాడు. శాపాలన్నీ కూడా దేవుని మాటలు ఎవరైతే వినరో శాపాలన్నీ కూడా వారి మీదకి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుని మాటలు విందాం, దేవునికి లోబడదాం, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. అలాంటి కృపల పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ తండ్రి,
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీ వందనాలు నాయన. ఈ పరిశుద్ధ 2వ ఆదివారమున నాయన ఆ యొక్క రూతు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 7 వచనాల వరకు మేము ధ్యానం చేయడానికి నీ కృప తోడుగా ఉంచావు. నీకు వందనాలయ్యా. అవివేకంగా, అజ్ఞానంగా, నష్టపోయే వారిగా ఉండకుండా ప్రభువా, నీ మాటలకు లోబడి నీకు విధేయత కలిగి నాయన మనసారా నోరారా నీ ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు పోయే కృప మా అందరికి అనుగ్రహించమని, దీవించమని, మీరే మహిమ పొందమని, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని, మీ మాటలు మా నోట నాయన మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో నాయన నెరవేర్చమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.